ఐటీ జాబ్లోకి వెళ్ళాలని చూస్తున్న మీకు ఒక డేంజరస్ ప్రాబ్లం గురించి చెప్తాను. ఈ రీల్ సేవ్ చేసుకోండి ఫస్ట్. రైట్. సో మీరు కోర్స్లోకి జాయిన్ అయిన తర్వాత ఆ కోర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి రెజ్యూమే ప్రిపేర్ చేసి కంపెనీస్కి అప్లై చేసే ప్రాసెస్లో మీరు ఒక డేంజరస్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నారు. సో మీరు అప్లై చేసేది అసలు జాబ్ కోసమా, మీరు అప్లై చేసేది స్కామ్ కోసమా? అలాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ కోర్సు అయిపోయిన తర్వాత జాబ్ కొట్టే ప్రాసెస్లో కంపెనీస్ వాళ్ళు ఎక్కడో పోస్ట్ చేశారని చెప్పేసి ఏ వాట్సాప్లోనో, ఏ లింక్డ్ఇన్లోనో, ఏ ఇన్స్టాగ్రామ్లోనో, ఏ పోర్టల్లో డిఫరెంట్ పోర్టల్లో అఫీషియల్ పోర్టల్స్ కాకుండా చేసిన పోర్టల్స్లో జాబ్ కోసం అప్లై చేస్తారు. వాళ్ళ రెజ్యూమే పంపించేస్తారు. ఇమీడియట్లీ యూ విల్ గెట్ ద కాల్. ఇమీడియట్గా మనకు కాల్ వచ్చేస్తుంది. హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసినట్టే ఉంటుంది. ఆ కాల్ చేసి ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ అయిపోయింది అని చెప్తారు. తర్వాత మీకు టెక్నికల్ రౌండ్ షెడ్యూల్ అయింది అంటారు. కానీ ఏదో ఒక 3 to 4 బేసిక్ క్వశ్చన్స్ అడిగేసి ఆ తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తారు. దాంతో మీరు హ్యాపీ అయిపోతారు, జాబ్ ఆఫర్ వచ్చింది అనుకుంటారు. అప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మీ జాబ్ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ ప్రాసెస్కి చేయాలి అంటే ఒక 2000 రూపీస్ పే చేయమని అడుగుతారు. ఆ తర్వాత మీ రెజ్యూమే ప్రాసెస్ అయిపోయింది, జాయినింగ్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంకో 5000 రూపీస్ అడుగుతారు. ఇలా మీరు డబ్బులు పే చేస్తూనే పోతూ ఉంటారు. ఎందుకంటే ఆఫర్ వచ్చింది అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు కాబట్టి. పేమెంట్ అయిపోయిన తర్వాత మొత్తం మీరు ప్రాసెస్ అంతా చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మీకు హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మరి ఇలాంటి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా సోషల్ మీడియా సైట్స్లోనే ఉంటాయి తప్ప వాళ్ళ అఫీషియల్ సైట్స్లో ఎక్కడ కనిపించవు. సో మీరు ఇమీడియట్లీ చేయాల్సింది ఏంటంటే మీరు వెతుకుతున్న కంపెనీ, మీకు టచ్ అయిన కంపెనీ, మీకు ఎక్కడో తారసపడిన కంపెనీ అది బిగ్ ఎంఎన్సీ కంపెనీ లాగా కనిపిస్తుందా? అయితే ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతకండి. నిజంగా ఆ జాబ్ పోస్ట్ ఉందా లేదా, ఎగ్జాక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. లేదు అదొక స్టార్టప్ కంపెనీ లాగా ఉంది, మనకి ఇంతవరకు ఆ కంపెనీ పేరు తెలీదు అంటే అప్పుడు మీరు MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే ఒక సైట్లోకి వెళ్ళి LLP కంపెనీ సెర్చ్ని చేయండి. ఆ కంపెనీ సెర్చ్ చేయడం వల్ల ఆ కంపెనీ నిజంగా రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి అనే విషయాలు మీకు తెలుస్తాయి. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే కంపెనీ ఉంటే వాళ్ళ అఫీషియల్ సైట్లో కూడా ఎక్కడో ఒక దగ్గర కెరీర్స్ అనే ఒక సైట్లో ఒక పర్టికులర్ పేజ్లో వాళ్ళు పోస్ట్ చేసే ఉంటారు. ఇవన్నీ మీకు ఎక్కడ టచ్ అవ్వట్లేదు అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రాప్. సో ఇది మిమ్మల్ని ట్రాప్ చేయడానికే అని గుర్తించండి. ఇలాంటి ట్రాప్లో మీరు ఇరుక్కోకూడదు అంటే జాయిన్ ఇన్ వీక్యూబ్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్స్. ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీం ఉండడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇక్కడ ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీం ఏం చేస్తుందంటే ఏ కంపెనీ మనకి జాబ్ డిస్క్రిప్షన్ పంపించినా కూడా ఆ కంపెనీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఎన్నేళ్ళు ఉండబోతోంది, ఇదంతా రీసెర్చ్ చేసుకున్న తర్వాతే ప్రాసెస్ చేస్తాము. అండ్ హ్యాపీ టు సే దట్ లాస్ట్ మంత్ కూడా జావా ఫుల్ స్టాక్లో మనకు ఒక 35 జెన్యున్ ప్లేస్మెంట్స్ జరిగాయి. విత్ 3 lakhs ప్యాకేజ్ నుంచి 8.5 lakh ప్యాకేజ్ వరకు ప్లేస్మెంట్స్ జరిగాయి. సో ఒకసారి రండి, చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎలా ఉంది, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించిన తర్వాత డెమో క్లాస్ వినండి అండ్ జాయిన్ అస్.